ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులపై స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తనకెవరూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ట్వీట్ చేశారు. కొందరు ఢిల్లీ నుంచి మీడియాను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా టైం వేస్ట్ చేసుకోకుండా నిజాలను ప్రసారం చేయాలని రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ట్వీట్ చేశారు. కొందరు ఢిల్లీ నుంచి మీడియాను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. మీడియా టైం వేస్ట్ చేసుకోకుండా నిజాలను ప్రసారం చేయాలని కవిత రిక్వెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయంగా ప్రకంపనలు లేపుతుంది. బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఈ స్కామ్లో భాగస్వామ్యంగా ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. త్వరలో ఈడీ విచారణ చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్తో పాటు ఏపీలో కూడా ఈడీ అధికారులు పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా కవితకు కూడా ఈడీ నోటీసులు అందాయన్న ఒక ప్రచారం ఉదయం జోరుగా సాగింది. ఈ ఈడీ నోటీసులు అందాయన్న ప్రచారంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, రాజకీయంగా ఢిల్లీలో కూర్చుని కొంతమంది పెద్దలు చేస్తున్న కుట్రలో మీడియా తప్పుదోవ పట్టించే ఢిల్లీ పెద్దలు తప్పుదోవ పట్టిస్తుండటంతో మీడియాలో ఆ ప్రచారం ఎక్కువగా వస్తుందన్న అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా కవిత వ్యక్తం చేశారు. గతంలోనే దాదాపు నెల రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఆరోపణలు తెరపైకి రావడంతో కల్వకుంట్ల కవిత తనకు ఈ స్కామ్లో ప్రమేయం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటన చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత ఈడీ రంగంలోకి దిగి పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం, కల్వకుంట్ల కవిత సీఏ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించడంతో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు అందాయన్న ఒక ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని కల్వకుంట్ల కవిత వ్యక్తం చేయడం జరిగింది. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు, తాను ఎలాంటి గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న సంకేతాలను కూడా కవిత ఇవ్వడం జరిగింది. మీడియా అనవసరంగా తప్పుదోవ పట్టించడం మానుకోవాలని కవిత ఈ ట్విట్టర్లో స్పష్టం చేయడం జరిగింది. రాజకీయంగా ఇది టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి కుట్రలు పన్నుతున్నారన్న ఒక అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు కూడా దీనిపైనే ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కవిత ట్వీట్తో ఇక ఈడీ నోటీసులు అందలేదన్న ఒక స్పష్టత మాత్రం వచ్చినట్లయింది. ఝాన్సీ, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత ట్వీట్ చేశారు. ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దోమల్గూడ చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్లో ఈడీ సోదాలైతే కొనసాగుతున్నాయి. 10 గంటలుగా బుచ్చిబాబు ఇంట్లోనే ఈడీ టీం ఉంది. బుచ్చిబాబు అసిస్టెంట్ శ్రీధర్ ఇంట్లో లభించిన ఆధారాలతో బుచ్చిబాబు ఇంటికి శ్రీధర్ని తీసుకుని వచ్చి అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. గచ్చిబౌలి అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలైతే ముగిశాయి. జైబేరి అపార్ట్మెంట్లో 9 గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అభినవ్ రెడ్డి నుంచి పలు కీలక వివరాలు సేకరించింది ఈడీ. కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోమల్గూడ చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 10 గంటలుగా బుచ్చిబాబు ఇంట్లోనే ఈడీ టీం సోదాలు కొనసాగిస్తోంది. బుచ్చిబాబు అసిస్టెంట్ శ్రీధర్ ఇంట్లో లభించిన ఆధారాలతో బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గచ్చిబౌలి అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలైతే ముగిశాయి. జైబేరి అపార్ట్మెంట్లో 9 గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఈడీ సోదాలు జైబేరి అపార్ట్మెంట్లో దాదాపు 9 గంటల పాటుగా జరుగుతూ ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి?
లిక్కర్ స్కామ్ కేసులో 25 బృందాలతో హైదరాబాద్లో సోదాలు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కొన్ని చోట్ల మాత్రం సోదాలు ముగిశాయి, మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా కంటిన్యూగా మాత్రం సోదాలు జరుగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి జేబేరి టవర్స్లో ఉన్నటువంటి అభినవ్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు 9 గంటల పాటు ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు చేసినటువంటి ఈడీ అధికారులు కొద్దిసేపు క్రితమే ఈ యొక్క అపార్ట్మెంట్ నుంచి బయటికి రావడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చిన నేపథ్యంలో వారు కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళ చేతుల్లో కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా చూడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అభినవ్ రెడ్డిని పూర్తిగా లిక్కర్ స్కామ్ కేసులో అభినవ్ రెడ్డిని సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. ఆ ఈడీ సోదాల అనంతరము దాదాపు 9 గంటలు సోదాలు చేసినటువంటి ఈడీ అధికారులు అభినవ్ రెడ్డి నివాసంలో దొరికినటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకువెళ్లారు. ప్రస్తుతం అభినవ్ రెడ్డితో పాటు ఇంకా దాదాపు 25 బృందాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈడీ సోదాల్లో ఇంకా పలు చోట్ల మాత్రం సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా దోమలగూడలో ఉన్నటువంటి సాయికృష్ణ రెసిడెన్షియల్లో ఉన్నటువంటి గోరుట్ల బుచ్చిబాబు కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అసోసియేట్లో పనిచేస్తున్నటువంటి మరో ఉద్యోగి శ్రీధర్ అనేటువంటి ఉద్యోగి ఉన్నటువంటి నివాసం డీడీ కాలనీలో సైతం ఇంకా ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇక మాదాపూర్లో ఉన్నటువంటి అనోస్ బ్యూటిషియన్ సంబంధించిన పార్లర్లో కూడా ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇది మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల్లో సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. 40 ప్రాంతాల్లో ఈ సోదాలు మాత్రం కంటిన్యూగా ఈడీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి చేస్తున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఇప్పటి వరకు కొన్ని సోదాలు మాత్రం పూర్తయ్యాయి, మరికొన్ని మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే వారు అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పి సరైనటువంటి వివరణ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారి దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్, వారి యొక్క స్టేట్మెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా సీజ్ చేసి ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయం తరలించారు. సోదాలు చేసినటువంటి దాదాపు వారందరిపై కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి వారికి మళ్ళీ ఎప్పుడు విచారణ పిలిచినా హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారుల నోటీసులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 18 కంపెనీలు 12 మంది వ్యాపారవేత్తలు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై అంటే ఎమ్మెల్సీ కవిత కూడా నోటీసులు ఇచ్చారని ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారాన్ని కొట్టివేస్తూ కొద్దిసేపటిమే ఎమ్మెల్సీ కవిత అయితే సునీల్ ఉదయం నుంచి కూడా ఈడీ సోదాలు చాలా స్ట్రిక్ట్ గా 10 గంటలుగా సాగుతూనే ఉన్నాయి. అనూస్ హెడ్ ఆఫీస్ లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కి సంబంధించి ఏమైనా ఆధారాలు సేకరించారనుకోవచ్చా? ఎలాంటి సమాచారం అందుతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే సిబిఐ అధికారులు గతంలో ఆగస్టు 17వ తారీఖున నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో 15 మంది పేర్లని సిబిఐ అధికారులు ప్రస్తావించారు. ఆ 15 మందికి ఎవరెవరు డబ్బులు ముట్టాయి, ఎవరెవరు అవకతవకలు పాల్పడ్డారు, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టెండర్ల విషయంలో భారీ ఎత్తున కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయంటూ కూడా గతంలో సిబిఐ అధికారులు కేసు నమోదు చేసుకుంది. ఆ కేసులో పెద్ద ఎత్తున ఈ డబ్బులు దారి మళ్లించినట్టు కూడా అంటే మనీ లాండరింగ్ యాక్ట్ పాల్పడ్డారంటూ ఈడీ అధికారులకు ఆ కేసుని బదిలీ చేయడం జరిగింది. ఈసీఆర్ కింద కేసు నమోదు చేసుకున్నటువంటి ఈడీ అధికారులు మొత్తం మీద గత కొంతకాలంగా ఈడీ అధికారులు గతంలో కూడా సోదాలు నిర్వహించారు. ఈరోజు మరొకసారి హైదరాబాద్తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీ, బెంగళూరుతో సోదాలు నిర్వహించారు. దాదాపు 40 చోట్ల మాత్రం ఈరోజు ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపినటువంటి వ్యాపారవేత్తలు, వారికి సంబంధం ఉన్నటువంటి అనుచరుల మీద మాత్రం కంటిన్యూ సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించినట్టు కూడా తెలుస్తుంది. వారికి సోదాలు ముగిసిన తర్వాత వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు 12 మంది వ్యాపారవేత్తలకు 18 కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి సిబిఐ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి కంపెనీలు 18 కంపెనీలు, అదేవిధంగా 12 మంది ప్రముఖులకు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు ఈడీ విచారణకు పిలిచినా ఢిల్లీకి ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో A14గా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లేతో పాటు శరత్ చంద్రతో పాటు చాలా ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా వీరందరూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక రాజకీయ దుమారం అయితే లేపుతుంది. కొంతమంది అధికార పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణల నేపథ్యంలో కొంతమంది ప్రముఖులకు సంబంధించిన దానిపై మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారుల సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అనూస్ బ్యూటిషియన్ పార్లర్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఉన్నటువంటి అభిషేక్ రావు సంబంధించిన కార్యాలయం మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇక గచ్చిబౌలిలో ఇప్పటికే అభినవ్ రెడ్డి నివాసంలో మాత్రం ఈడీ సోదాలు ముగిశాయి. మరోవైపు దోమలగూడలో ఉన్నటువంటి చార్ట్ అకౌంట్స్ బుచ్చిబాబు ఇంట్లో నివాసాలు మాత్రం కార్యాలయం మాత్రం ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. మరోవైపు డీడీ కాలనీలో ఉన్నటువంటి మరొక ఉద్యోగి శ్రీధర్ అనేటువంటి ఉద్యోగి నివాసంలో ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే వీరికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పని మాత్రం ఈడీ చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. వీరు ఎవరైతే గతంలో రామచంద్ర పిల్లేతో పాటు సిబిఐ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారితో ఎవరెవరు పార్ట్నర్షిప్లో ఉన్నారు, అంటే వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయన్న దానిపై మాత్రం ఈడీ అధికారులు కుపీలు అవుతున్నారు. వారికి సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా మొత్తం కూడా ఈడీ అధికారులు కుపీలు అవుతున్నారు. గతంలో నమోదైనటువంటి సిబిఐ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగానే మొత్తం ఈడీ అధికారులు ఆ కేసు వివరాలను సేకరించి ఆ కేసు ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్తో పాటు నెల్లూరులో ఉన్నటువంటి మాగంటి సంబంధించిన కుటుంబ సభ్యుల నివాసాలు, అదేవిధంగా హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు తదితర ప్లేస్లో మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం వరకు సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం సోదాలు ముగిశాయి, మరికొన్ని చోట్ల సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పలువురు కీలక నేతలు ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి దానిపై మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు పూర్తిగా ఆ కోణంలో మాత్రం కూపీలు అవుతున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు సోదాల్లో దొరికినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మరొకసారి సోదాలు చేయాలా, లేదా ఎవరైతే నోటీసులు జారీ చేసినటువంటి వివరాలు పట్టి వారు ఇచ్చేటువంటి వివరణ తర్వాత మరొకసారి కూడా ఈడీ అధికారులు సోదాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సోదాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, మరికొన్ని చోట్ల ముగిశాయి. ఇక ముగిసినటువంటి చోట్ల మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు ఈడీ విచారణకు పిలిచినా ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాదాపూర్ అనుస్లో మాత్రం ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. దోమలగూడలో ఉన్నటువంటి చార్ట్ అకౌంట్స్, బుచ్చిబాబు నివాసంలో కూడా ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. అదేవిధంగా డీడీ కాలనీలో శ్రీధర్ చార్టెడ్ అకౌంట్ సంబంధించిన ఉద్యోగి ఎవరైతే ఉన్నారో శ్రీధర్ నివాసంలో కూడా ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతాయి. మొత్తం మీద హైదరాబాద్లో 25 బృందాలతో మాత్రం ఇంకా సోదాలు మాత్రం కొన్ని చోట్ల మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ లో ఈడీ సోదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గచ్చిబౌలి అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు ముగిశాయి. జేవేరి అపార్ట్మెంట్ లో 9 గంటల పాటుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే అభినవ్ రెడ్డి నుంచి ఈడీ పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈడీ అధికారులు దోమలగూడ చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది.